ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. పాఠశాల విద్యనే కాదు, ఈరోజు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది పాస్ అవుతున్నారు. కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? మరి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకుంటున్నాం, కానీ ఉద్యోగం రాక తల్లిదండ్రులు మా కొడుకు ఇంజనీర్ అంటారు. వీడిడ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, కానీ బయటకు వస్తే వాని చదువుకు ఆ సర్టిఫికేట్కి సంబంధం లేకుండా పోతుంది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం. ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చినాం. 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి 100 స్కూళ్ళు 20,000 కోట్ల రూపాయలతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వరల్డ్స్ బెస్ట్ మోడల్ కింద ఈరోజు మనం కట్టాలనుకున్నాం. శాంక్షన్స్ ఇచ్చినాం, పనులు జరుగుతున్నాయి. నాణ్యమైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ఈరోజు తీసుకొచ్చినాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. దేశంలో ఎక్కడా లేదు స్కిల్స్ యూనివర్సిటీ. డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి, కానీ భవిష్యత్ చదువుకోవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు పీజీలు చదువుకోవచ్చు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అతి తక్కువ ఖర్చులతో ఈరోజు పేదలకు అందరికీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. బోర్డులో ఆనంద్ మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్, మనకు మహేంద్ర వెహికల్స్ కనిపిస్తాయి కదా, ఆ కంపెనీ చైర్మన్ ఈరోజు మన యూనివర్సిటీ చైర్మన్. సో ఆ విధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు, అపోలో హాస్పిటల్ వాళ్ళు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు నడిపే వాళ్ళను ఆ యూనివర్సిటీ బోర్డులో డైరెక్టర్స్గా పెట్టినాం. సిలబస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు, పిల్లల్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి చదువు చెప్తారు, వాళ్ళనే వాళ్ళ కంపెనీలలో ఉద్యోగాలలో తీసుకుంటారు. అన్ని రకాలుగా వాళ్ళు బాధ్యత తీసుకునే అవకాశం ఇచ్చినాం. అదేవిధంగా ఐటీఐలు 1956లో మొట్టమొదటి ఐటీఐలు ప్రారంభించారు. అప్పుడు ప్రారంభించిన సిలబస్ ఇంకా 2025 కూడా మనం అదే సిలబస్ చెప్తున్నాం. డీజిల్ మెకానిక్, ఫిట్టరు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ అని. డీజిల్ మెకానిక్ అని అందులో చేరి అంబాసిడర్ కారు నేర్చుకుంటున్నాడు. బయటకు వస్తే అంబాసిడర్ కారు లేదు రిపేర్ చేయడానికి, బెంచ్ కారు BMW వచ్చింది. అంబాసిడర్ కారు రిపేర్ చేయాలంటే ఫామ్ హౌస్కి వస్తే తప్ప ఇంకేడా అంబాసిడర్ కారు దొరకలేదు. ఏం చేసుకోవాలి ఆ చదివి మీరు చెప్పుండ్రి. ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వాళ్ళు నేర్చుకుంటున్న చదివేంది, వాళ్ళు బయటకు వస్తే ఉన్న అవకాశాలు ఏంది. అందుకే ఈరోజు 65 ఐటీఐలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వాటిని చూసిన తర్వాత నేను టాటా కంపెనీతో మాట్లాడినా, టాటా చైర్మన్తో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చిన. ఈ ఐటీఐలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. 40-50 ఏళ్ళ కింద మాకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడానికి సిలబస్, ఇన్స్ట్రక్టర్స్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కుదరదు, దీన్ని మార్చాలని టాటా కంపెనీతో మాట్లాడుకొని 2,400 కోట్ల రూపాయలు ఈరోజు టాటా కంపెనీ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి పెట్టారు. ఇవాళ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఏటీసీలు. ఈరోజు అసలు అక్కడ ఉన్న సాంకేతిక నైపుణ్యం, అక్కడ పెట్టిన ఎక్విప్మెంట్ చూస్తే నాకే కళ్ళు చెదిరిపోయేటంత లేటెస్ట్ టెక్నాలజీని పెట్టిండ్రు. ట్రైనింగ్ పెట్టిండ్రు. ఇన్స్ట్రక్టర్స్ని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. 10 సంవత్సరాలు టాటా కంపెనీనే ఈ 100 ఏటీసీలను ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఏటీసీ పెట్టండి, ప్రతి సంవత్సరం ఒక 2,000 మంది విద్యార్థులను తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉన్నాయని చెప్పి ఈరోజు టాటా కంపెనీని ఒక జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలను ప్రారంభించింది. ఒలింపిక్ గేమ్స్ మీరు అందరు చూసారు. 140 కోట్ల జనాభా ఉంది, ఒక గోల్డ్ మెడల్ రాలే. మా పిల్లలు బాగా వినాలి, మా స్కూల్ స్టూడెంట్స్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో 60% జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తీసుకురాలి. ఇది మన అందరికి అవమానం కాదా? దేశానికి అవమానం అయితే మనకు కూడా అవమానం అయినట్టే కదా. సౌత్ కొరియా పోయినా నేను, చిన్న దేశం, ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి పోయినా 30 ఎకరాలు ఉంది. మన ఉస్మానియా యూనివర్సిటీ 1600 ఎకరాలు ఉంది అనుకుంటా. మరి ప్రొఫెసర్ కాసిం గారు చెప్పాలి, 1600 ఎకరాలు ఉంది. 1600 ఎకరాలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 30 ఎకరాలు ఉంది. ఆ దేశానికి 32 గోల్డ్ మెడల్స్ వస్తే 16 మెడల్స్ ఆ ఒక్క యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఒక అమ్మాయి
నాకు తీసుకొచ్చి పరిచయం చేసి ఏదో అమ్మాయి నాకు బొకే ఇస్తుందేమో అనుకున్నా. బొకే ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి నేను శాలువ కప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఆర్చరీలో ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక అమ్మాయి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టూడెంటు నాకు బొకే ఇవ్వడానికి వచ్చింది అనుకున్న, తీరా చూస్తే నేనే శాలువ తీసి ఆ అమ్మాయికి కప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. మరి ఆ చిన్న దేశం 32 మెడల్స్, 30 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీ 16 మెడల్స్ తెస్తే మరి మొత్తం భారతదేశం ఒక్క మెడల్ కూడా లేకపోతే ఇది మనకు అవమానం కాదా? అందుకే ఆలోచన చేసి దేశ ప్రతిష్ట పెరగాలి అంటే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి, స్పోర్ట్స్ అకాడమీ ఉండాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని పెట్టి దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి, నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించండి, వాళ్ళకి 100% గవర్నమెంటే స్పాన్సర్ చేసి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే కాదు, ఈరోజు నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్ తెస్తే గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్ ఇచ్చిన, సిరాజ్ క్రికెట్లో రాణిస్తే, సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, కానీ అన్ని రూల్స్ని ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇవాళ డిఎస్పీ చేసిన సిరాజ్ ఈరోజు డిఎస్పీ సిరాజ్ అయిండు స్పోర్ట్స్లో రాణించినందుకు. నిఖత్ జరీన్ ఇవాళ డిఎస్పీ నిఖత్ జరీన్ అయింది. దీప్తి జువాంజీ అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇచ్చి వరంగల్లో ఇంటి ప్లాట్ ఇచ్చిన. నిఖత్ జరీన్కి ఇంటి ప్లాట్ ఇచ్చిన, ₹3 కోట్ల ఇచ్చిన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా సూచన ఒక్కటే, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లల్ని గుర్తించండి, దాంట్లో ప్రోత్సహించండి. ప్రత్యేకంగా ఈరోజు మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న కేజీబీవీలలో ఇతర ప్రాంతాలలో పిల్లలందరినీ ఒక ఇంటిగ్రేట్ చేసి స్పోర్ట్స్లో వాళ్ళని రాణించే విధంగా ఎంకరేజ్ చేయాలి. చదివితేనే ఉద్యోగం కాదు, చదివితేనే భవిష్యత్తు కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు బోధించండి. గుర్తించండి పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని, పిల్లల్ని నిశితంగా మీరు గమనించండి. ఆ పిల్లలకి ఏం కావాలనో మనం ఇద్దాం. మీరు ఏం అడిగితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ సమస్యల్ని పరిష్కరించడమే కాదు, ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మించాలి అని అంటే పిల్లలని బాగు చేయాలి. ఇవాళ నేను గంజాయి కేసులు ఇవి పట్టుకుంటుంటే చెప్పడానికి నాకే బాధగా ఉంది. గంజాయి పెడ్లింగ్ చేసేటోళ్ళు మన ఇంజనీరింగ్ చదువుకుంటున్న స్టూడెంట్స్, రెగ్యులర్ గంజాయి అమ్మేటోళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక కొంతమంది పిల్లలు తప్పుదోవ పడుతున్నారు, డ్రగ్స్ బారిన పడుతున్నారు. చిన్న చిన్న పట్టణాలకు కూడా చేరుకున్నది. ఒకప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఎక్కడనో ఉండేది, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి అలవాట్లు జబ్బులు ఉంటాయని విన్నా, కానీ ఇప్పుడు అట్లా లేదు. తాలూకా లెవెల్ కూడా పాకిపోయింది గంజాయి, ఈ డ్రగ్స్ వ్యసనాలు. గమనించండి, పిల్లల్ని తప్పుదోవ పట్టే వాళ్ళను దారి మళ్ళించాలి, వాళ్ళందరినీ దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. ఇంతకుముందు ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు 4, 5, 6 మంది ఉండేది, ఉమ్మడి కుటుంబం లాక్కుండేది, ఒక్కొక్క తల్లిదండ్రులకు 5, 6 మంది పిల్లలు. ఇప్పుడు మీకు తెలుసు ఒకరు లేక ఇద్దరికి వచ్చేసినాం. ఆ ఒకరో ఇద్దరో పిల్లలు తప్పుదోవ పడితే ఆ తల్లిదండ్రుల శోకము మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే తెలంగాణ